హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈ వీడియోలో ఇండియా ఇంపోర్టింగ్ షుగర్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. సో ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్. మరి అలాంటి సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ ఇప్పుడు ఎందుకు షుగర్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందో ఈ వీడియోలో మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్, గవర్నమెంట్ పర్మిటెడ్ డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆఫ్ 10 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ రా షుగర్. ఈ డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ కేవలం అక్టోబర్ 31st, 2026 వరకు మాత్రమే. అయితే ఈ మెజర్ ఏదైతే తీసుకున్నారో ఇది ఓన్లీ టెంపరరీ ఇన్ నేచర్ టు మేనేజ్ డొమెస్టిక్ సప్లై, ప్రైస్ రైజ్, షుగర్ ప్రైజెస్ యొక్క హైక్ని కంట్రోల్ చేయడానికి, అలాగే అడిక్వేట్ అవైలబిలిటీ ఉంచడానికి మనము ఈ టెంపరరీ మెజర్ తీసుకున్నాం. సో దీనివల్ల ఈ మెజర్ వల్ల మనకి ఏం అవుతుంది అంటే టు స్టెబిలైజ్ ద మార్కెట్ని స్టేబుల్గా ఉంచడానికి వీలవుతుంది. సో ఎందుకు ఈ సీజన్లోనే మనము షుగర్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఎందుకు ఇప్పుడు అలా న్యూస్లో ఉంది అంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి. అవి ఇందులో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి 2026లో ఏదైతే ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ మనం జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేశామో ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా మనకి 2026లో షుగర్ ప్రొడక్షన్ జరగలేదు. ఎందుకంటే దానికి రిలేటెడ్ రీజన్స్, వెదర్ రిలేటెడ్ డ్యామేజ్ అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల మనకి ఈ సీజన్లో వర్షాలు అనేవి చాలా తక్కువగా కురిసాయి అన్నమాట. సో మనందరికీ తెలుసు షుగర్ కేన్ ఫార్మింగ్ నీడ్స్ అడిక్వేట్ అండ్ వాటర్ చాలా కావాల్సి వస్తుంది ఈ షుగర్ కేన్ ఫార్మింగ్కి. సో ఈ వర్షాలు లేకపోవడం వల్ల మనకి ప్రొడక్షన్ కూడా కొంచెం తగ్గిందని గవర్నమెంట్ చెప్తుంది. సో ఒక రీజన్ వచ్చేసి పూర్ రెయిన్ఫాల్ డ్యూ టు ఎల్ నీనో ఎఫెక్ట్. సో ఈ ఎల్ నీనో అంటే ఏంటి? ఇంక్రీజెస్ ద ప్రొబాబిలిటీ ఆఫ్ వీకర్ ఇండియన్ మాన్సూన్. సో మనకి వర్షాలు తక్కువగా కురవడానికి ఛాన్సెస్ ఈ ఎల్ నీనో వల్ల ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మహారాష్ట్రలో యాజ్ వెల్ యాజ్ కర్ణాటకలో వర్షాలు తక్కువగా నమోదవడం వల్ల మనకి షుగర్ ప్రొడక్షన్ అనేది ఈ ఇయర్ కొంచెం తగ్గిందని చెప్పుకోవాలి. నెక్స్ట్ రీజన్ అది ఫెస్టివల్ సీజన్ డిమాండ్. ఇప్పుడు మనందరికీ చూసుకుంటే నెక్స్ట్ మనకి గణేష్ చతుర్థి, అలాగే దసరా, దివాళీ. సో ఇలాగా ఫెస్టివల్స్ అన్నీ కూడా లైన్గా ఉన్నాయి. అంటే ఆగస్ట్ నుంచి నవంబర్ యాజ్ వెల్ యాజ్ డిసెంబర్ ఇవన్నీ కూడా ఫెస్టివల్ సీజన్ కావడంతో మనకి ఈ షుగర్ యొక్క డిమాండ్ కూడా పెరిగింది. దీని అర్థం ఇండియా నాట్ ఫేసింగ్ షుగర్ షార్టేజ్ ప్రెజెంట్. అంటే దీని అర్థము ఇప్పుడు ఇండియా షుగర్ షార్టేజ్ ఫేస్ చేస్తుంది అని కాదు, కానీ ఇప్పుడు రైజ్ అవుతున్న డిమాండ్స్ యాజ్ వెల్ యాజ్ ఈ పూర్ రెయిన్ఫాల్ వల్ల అండ్ మనకి ఈ డిమాండ్స్ అనేవి కంపల్సరీ టు మీట్. సో ఈ డిమాండ్స్ని మనము మీట్ చేయడానికి ఈ టెంపరరీ మెజర్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. Another reason which government cited is sugarcane crop damage. Crop damage దేనివల్ల అయింది? ఫర్ ఎగ్జాంపుల్ డిసీజెస్, రెడ్ రాట్ యాజ్ వెల్ యాజ్ టాప్ బోరర్. ఈ డిసీజెస్ అనమాట. ఎగ్జామ్లో రెడ్ రాట్ యాజ్ వెల్ యాజ్ టాప్ బోరర్ ఇంకా అదర్ డిసీజెస్ ఉన్నాయి. సో ఈ డిసీజెస్ దేనికి రిలేటెడ్ అని అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎగ్జామినర్కి ఫేవరెట్ టాపిక్ షుగర్ కేన్ ఫార్మింగ్ యాజ్ వెల్ యాజ్ షుగర్ రిలేటెడ్ టాపిక్స్. ఇవి డైరెక్ట్గా అడగకపోయినా అంటే విచ్ ఇస్ ద వరల్డ్స్ ఫస్ట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్, సెకండ్, ఇలా డైరెక్ట్గా అడగకపోయినా ఇండైరెక్ట్గా షుగర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. ఈవెన్ యూపీఎస్సీలో కూడా షుగర్ రిలేటెడ్ ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ చాలా వచ్చినాయి. సో దీస్ ఆర్ రిలేటెడ్ టు డిసీజ్ ఇన్ షుగర్ కేన్. సో ఈ డిసీజ్ వల్ల కూడా షుగర్ కేన్ యొక్క ప్రొడక్షన్ డ్యామేజ్ అవ్వడంతో మనకి ప్రొడక్షన్ అనేది ఈ సంవత్సరం తగ్గింది. అండ్ మేజర్ కన్సర్న్ చాలా న్యూస్లో చెప్పే విధంగా ఎథనాల్ అండ్ E20. సో దీని యొక్క రోల్ ఎంత ఉంది? అదర్ న్యూస్ ఛానల్స్ ఆర్ అదర్ ప్లాట్ఫామ్స్లో ఏం చెప్తున్నారు అంటే ఈ మేజర్ ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ ఏదైతే ఉందో అది మెజారిటీగా E20 దీన్ని లక్ష్యం మనం చేరువు కావడానికి దాని షుగర్ని డైవర్ట్ చేశారు అని చెప్పుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. సో మనం ఎలాంటి పొలిటికల్ రిలేటెడ్ న్యూస్ కానీ ఇవేమి కూడా ఫాలో అవ్వకూడదు. వీ నీడ్ టు ఫాలో ఓన్లీ గవర్నమెంట్ సైటెడ్ వర్షన్స్ మాత్రమే. ఎందుకంటే ఇన్ కేస్ మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో అది లేదా ఎస్ఏ ఆన్సర్ రైటింగ్లో కోట్ చేయాల్సినవి కూడా ఇవే. సో మనము ఇవే మేజర్ అథెంటిక్ సోర్స్ మాత్రమే ఫాలో అవుదాం. సో ఎథనాల్ రోల్ ఎంత ఉంది షుగర్ ప్రొడక్షన్లో యాజ్ వెల్ యాజ్ ప్రైజెస్ ఆఫ్ షుగర్ ఇంక్రీజ్ అవ్వడంలో ఎథనాల్ యొక్క రోల్ ఎంత ఉందో తెలుసుకుందాం. ఈ సీజన్లో 3 million tons ఆఫ్ షుగర్ ఈక్వివలెంట్ హ్యాస్ బీన్ డైవర్టెడ్ టు ఎథనాల్. సో ఈ కరెంట్ సీజన్లో అరౌండ్ 3 million tons ఆఫ్ షుగర్ని ఈ E20 అంటే పెట్రోల్ 80%,
20% ఎథనాల్. సో ఈ ఎథనాల్ E20కి మనం 3 మిలియన్ టన్స్ ఆఫ్ షుగర్ని డైవర్ట్ చేయడం జరిగింది ఈ సీజన్లో. కానీ గవర్నమెంట్ రిజెక్టెడ్ క్లెయిమ్స్ ఆఫ్ డైవర్షన్. ఈ డైవర్షన్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేసింది. ఏమని చెప్పింది అంటే క్వాంటిటీ డైవర్టెడ్ ఈజ్ యాక్చువల్లీ లోవర్. ఏదైతే క్వాంటిటీ ఎథనాల్ కోసం మనము షుగర్ క్వాంటిటీని డైవర్ట్ చేసామో అది చాలా తక్కువగా ఉంది వెన్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్. ఏదైతే మనము 2024లో అలాగే 2025లో ఈ ఇయర్స్తో కంపారిజన్ చేసుకుంటే మనము ఈ కరెంట్ సీజన్లో డైవర్ట్ చేసింది చాలా తక్కువగా ఉంది, చాలా కాదు సమ్ వాట్ లోవర్గా ఉంది అని గవర్నమెంట్ చెప్తుంది. అలాగే గవర్నమెంట్ ఆల్సో నోట్స్ నియర్లీ 3/4 ఆఫ్ ఎథనాల్ ప్రొడక్షన్ నౌ కమ్స్ ఫ్రమ్ గ్రెయిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మేజ్. గవర్నమెంట్ ఆల్సో సైటెడ్ ఏమని చెప్పింది అంటే 3/4 ఆఫ్ ఎథనాల్ ప్రొడక్షన్ జరగడానికి అందులో ఉపయోగపడే 3/4 కంటెంట్ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ కమ్స్ ఫ్రమ్ గ్రెయిన్స్. ఎగ్జాంపుల్ మేజ్. ఇలాంటి వాటి నుంచి 3/4 ఆఫ్ ఎథనాల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అని కూడా గవర్నమెంట్ సైట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ కొంచెం డేటా కూడా ఇక్కడ మనం చూసుకుంటే కనుక గవర్నమెంట్ 2022 ఆర్ 2023 ఈ ఇయర్లో మనం అరౌండ్ 12% ఆఫ్ షుగర్ ప్రొడక్షన్ని ఎథనాల్కి డైవర్ట్ చేయగా, కానీ 2025 అండ్ 2026లో మనము అరౌండ్ 9% ఆఫ్ షుగర్ని మాత్రమే డైవర్ట్ చేసాము. సో ముందుగా మనం చెప్పుకున్నాం కదా, ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే షుగర్ డైవర్షన్ ఫర్ ఎథనాల్ అనేది లోగా ఉంది అని గవర్నమెంట్ సైట్ చేసింది. సో ఇది ఇన్ఫర్మేషన్ కంప్లీట్లీ అక్యురేట్ కోటెడ్ ఫ్రమ్ PIB సోర్సెస్. వన్స్ మీరు ఒకసారి దాన్ని రిఫర్ చేయండి, ఎందుకంటే అందులో ఉన్న టర్మ్స్ ఇవన్నీ కూడా మనకి ఆన్సర్ రైటింగ్లో ఉపయోగపడతాయి. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూసుకుంటే కనుక షుగర్ కేన్ ప్రొడక్షన్ డస్ నాట్ ఈక్వల్స్ టు షుగర్. అంటే షుగర్ కేన్ అనేది ఒక రా అండ్ అగ్రికల్చరల్ క్రాప్ ఇది. సో ఇట్ డస్ నాట్ ఈక్వల్ విత్ షుగర్. షుగర్ ఎప్పుడు వస్తుంది, మొత్తం ప్రాసెస్ చేసిన తర్వాత మనకి షుగర్ ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది అనమాట. సో షుగర్ కేన్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ 2024-2025 స్టాటిస్టిక్స్ ప్రకారం ఉత్తరప్రదేశ్ అనేది టాప్లో ఉంది. సో ఈ స్టాటిస్టిక్స్ అనేవి ఇయర్ బై ఇయర్ చేంజ్ అవ్వచ్చు. మీరు అథెంటిక్ సోర్సెస్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది. అరౌండ్ 48.6% ఇండియాస్ షుగర్ కేన్ ప్రొడక్షన్ ఉత్తరప్రదేశ్ నుంచి వస్తుందన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ మన మహారాష్ట్ర అండ్ కర్ణాటక. సో ఇవి టాప్ 3లో ఉన్నాయి. టాప్ 4 ఏదో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వరల్డ్ చూసుకుంటే కనుక ఫస్ట్ బ్రెజిల్ ఉంది అండ్ దెన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ షుగర్ కేన్ నీడ్ సో మచ్ వాటర్. ఎస్, ఈ షుగర్ కేన్ క్రాప్ వెరీ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్. సో ఈ వీటిని మనము షుగర్ ప్రొడ్యూస్ చేయాలంటే ఆ క్రాప్ ఏదైతే షుగర్ కేన్ క్రాప్ ఉంటుందో దానికి చాలా వాటర్ అనేది ఎక్కువగా అవసరమయ్యి ఉంటుంది. అలాగే షుగర్ కేన్ ఈ క్రాప్ ఎలాంటి వాతావరణంలో పెరగగలదు అంటే వార్మ్, ట్రాపికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్లో ఈ షుగర్ కేన్కి చాలా వీలవుతుందన్నమాట. అలాగే ఫర్టైల్ వెల్ డ్రైన్డ్ సాయిల్. ఎప్పుడైతే వర్షం వస్తుందో అంటే ఈ క్రాప్కి కావాల్సినంత వాటర్ మాత్రమే ఇది తీసుకొని మిగతా వాటర్ని డ్రైన్ చేసే అంత దీనికి వెసులుబాటు ఉన్న సాయిల్ మాత్రమే దీనికి సూటబుల్. అలాగే లాంగ్ గ్రోయింగ్ సీజన్ కూడా ఇది. ఇక్కడ ఈ ఫ్యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ కూడా దీనిపైన క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ షుగర్ కేన్కి మనము MSP ఉండదు, FRP ఉంటుంది, అంటే ఫేర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్. సో దీని మీనింగ్ ఏంటంటే మినిమం ప్రైస్ దట్ షుగర్ మిల్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే షుగర్ కేన్ ఫార్మర్స్. సో షుగర్ మిల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫార్మర్స్కి మినిమం ప్రైస్ పే చేసేదాన్ని మనం ఫేర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ అంటారు, MSP కాదు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి. ఓకే, సో ఫిక్స్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ FRPని ఎవరు ఫిక్స్ చేస్తారు అని క్వశ్చన్ అడిగితే ఫిక్స్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. అలాగే CACP దీన్ని రికమెండ్ చేస్తుంది అనమాట, అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్. ఇది అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద ఉంటుంది. సో ఈ CACP అనేది ఈ FRPని రికమెండ్ చేస్తుంది. ఎవరు ఫిక్స్ చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ ఫ్యాక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. And there are chances that examiner can also ask on diseases. Red rot అంటే ఫంగల్ డిసీజ్, టాప్ బోరర్, ఎర్లీ షూట్ బోర్స్, స్మట్, విల్ట్.
ఈ నేమ్స్, ఈ టర్మ్స్ దేన్ని డినోట్ చేస్తున్నాయి లేదా దేనికి రిలేటెడ్ అని 4 ఆప్షన్స్ ఇస్తారు. సో దీస్ ఆర్ రిలేటెడ్ టు షుగర్ కేన్ డిసీజెస్. ఓకే, మేజర్లీ రెడ్ రాట్ గుర్తుపెట్టుకోండి. అండ్ సమ్ స్టేట్స్ అనౌన్సెస్ ఎస్ఏపిని కూడా రాష్ట్రాలు ఎస్ఏపిని కూడా అనౌన్స్ చేస్తాయి. ఎస్ఏపి అంటే స్టేట్ అడ్వైజ్డ్ ప్రైజ్. ఇది జనరల్గా నార్మలీ హయ్యర్ దెన్ ఎఫ్ఆర్పి. సో ఇక్కడ ఈ ఫ్యాక్ట్ కోర్ గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపి అనేది జనరలీ హయ్యర్ దెన్ ఎఫ్ఆర్పి. ఓకే, ఈ ఎస్ఏపి అనౌన్స్ చేసే కొన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక మనం పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ యాజ్ వెల్ as ఉత్తరాఖండ్ ఉన్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ ఐ హ్యావ్ కవర్డ్ ఫ్యూ టాపిక్స్ రిలేటెడ్ టు షుగర్ కేన్ అండ్ వై ఇట్ ఈస్ గెట్టింగ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. దీన్ని మీరు లింక్ చేస్తూ E20 గురించి చదవాలి. అలాగే E20లో అదర్ దెన్ షుగర్ ఇంకా ఎలాంటి బై ప్రోడక్ట్స్ ఇందులో యాడ్ చేస్తారు, మన E20 పాలసీ ఏంటి, అలాగే ఇవన్నీ కూడా టాపిక్స్ కవర్ చేయడానికి ట్రై చేయండి. రిమెంబర్, యూ కెన్ క్రాక్ UPSC.